హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేనైతే తూర్పుగోదావరి జిల్లాలో, అలాగే ఒకప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది ఆ కండవల్లిలో ప్రస్తుతం నేనున్నాను. కండవల్లిలో బాగా ఫేమస్ అయిన ఒక పలావ్ సెంటర్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఈ పలావ్ సెంటర్ కేవలం ఇక్కడ లోకల్ వాళ్ళకి మాత్రమే కాదు, ఈ హైవే మీద ప్రయాణం చేసే చాలామందికి ఇష్టం. అందులో నేను, నా ఫ్యామిలీ కూడా ఉన్నాం అనమాట. ఎన్నిసార్లు తిన్నానో లెక్కే లేదనమాట, అన్నిసార్లు తిన్నాను. బట్ ఇప్పటివరకు ఫుల్ వీడియో అయితే ఈ గణేష్ పలావ్ సెంటర్ దగ్గర నేను చేయలేదు. ఈరోజు అయితే మొత్తం ఈ గణేష్ పలావ్ సెంటర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి. కండవల్లిలో ఉన్నటువంటి గణేష్ పలావ్ సెంటర్ ఎన్ని సంవత్సరాలు అండి జర్నీ? ఇది 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి ఒక చిన్న బండి మీద స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు ఇదిగో ఈ షాప్ వరకు వచ్చి చేరింది. సతీష్ గారు చాలా కష్టజీవి. ఆ బండి మీద నుంచి ఈ స్థాయికి రావడంలో ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన అనేక కష్టం ఎంతో ఉందని చెప్పొచ్చు. సతీష్ గారు నమస్కారం. చాలాసార్లు నేను ఈ రోడ్లో వెళ్తూ మీ పలావ్ని, బిర్యానీని టేస్ట్ చేశాను. మా ఫ్యామిలీకి కూడా బాగా ఇష్టం పర్సనల్గా, అందుకే చాలాసార్లు ఎక్కువగా ఆగుతాను. మా అబ్బాయికి అయితే మరీ ఇష్టం. అసలు మీ జర్నీ గురించి చెప్పండి. అసలు ఏంటి, మీరు ఏం చేసేవారు, ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చారు, ఈ పలావ్ కథ ఏంటి, కండవల్లి పలావ్ కథ ఏంటి? నేను 13 సంవత్సరాలు సార్ స్టార్ట్ చేసి. 13 సంవత్సరాలు ఫస్ట్ నుంచి అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎట్లా వచ్చారు? మా రిలేషన్స్ సార్, మా మిస్సెస్ తరపు నుంచి అది మేనమామలు చేస్తున్నారండి ఇద్దరు. ఓకే అండి. ఒక అమలాపురం దగ్గర అండి, ఒక తణుకులో బాలాజీ బిర్యానీ సెంటర్ ఒకటి. ఓకే. ఒకటేమో మాసిబార్లో ఒకటి ఉందండి. ఓకే. వాళ్ళ ద్వారాగా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఓకే, వైఫ్ తరపున బంధువుల నుంచి మీరు నేర్చుకున్నారు సార్. ఓకే, సూపర్ అండి. వాళ్ళ ద్వారా ప్రోత్సాహం చేసి నేను. అంతకుముందు ఏం చేసేవారండి మీరు? తాపి పని చేసుకోండి సార్. తాపి పని చేసేవారు. తాపి పని చిన్నప్పటి నుంచి ఎంతవరకు చదువుకున్నారండి మీరు? చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి తాపి పనికి వెళ్ళేవారు సార్. ఎంత సంపాదించేవారు తాపి పనికి వెళ్ళినప్పుడు? అప్పుడు మామూలుగా 500-400 అప్పుడు రోజుకి. ఇంకా అలపంట్రీ కట్టి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వేరే దేశం కూడా వెళ్ళారు. అలపంట్రీ వెళ్ళి సార్, సౌదీ, దుబాయ్ కూడా వెళ్ళొచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత కొద్దిగా అప్సెట్ లో ఉంటే మన మిస్సెస్ బంధువులు ఆ బిజినెస్ ఆల్రెడీ చేస్తారు సార్. వాళ్ళ ద్వారా మనం మళ్ళీ కొనసాగిస్తాం. మీరే నేర్చుకున్నారు? అవును సార్. మీరే వేస్తారా బిర్యానీ? మేము ఓన్ గా వేస్తాం సార్. ఎవరు మనుషులు ఎవరు పెట్టమండి, మేము ఓన్ గా చేస్తాం. ఒకప్పుడు బండి మీద ఉండేది కదా సార్, పక్కన రోడ్డు పక్కన బండి మీద ఉండేది సార్. 4 ఏళ్ళు ఇక్కడ మార్చి. ఎట్లా ఉండేది అంటే ఫస్ట్ ఎలా ఫస్ట్ డే 1 మీ కథ చెప్పండి. ఒక గిన్నెస్ సార్. ఫస్ట్ ఒక 9 కేజీ పాల వేసామండి. ఫస్ట్ డే నుంచి 9 కేజీ పాల వేసామండి. ఓకే. 9 కేజీ పాల నుంచి ఇవాళ 100 కేజీల దాకా పాల వేస్తామండి. గ్రేట్ అండి. 100 కేజీల దాకా వేస్తాం. అందరూ రెగ్యులర్ కస్టమర్ అందరూ కూడా మన దగ్గర గ్రేవీ, పలావ్, చికెన్ అంతా చాలా బాగుంటుంది. అందరూ కాంప్లిమెంట్ ఇస్తారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి, పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ మనకి, చుట్టుపక్కల పల్లెటూరు అందరూ కూడా మనకి ఇక్కడ బాగా ఇదిగా వస్తారండి. అందరూ వచ్చిన రిపీట్ కస్టమర్ అందరూ కూడా వచ్చి అందుబాటు పట్టుకెళ్తారండి. అంటే ఇటు తణుకు, ఇటు పక్కన రావులపాలెం, మధ్యలో ఈ కండవల్లి అనేది ఉంటుంది. ఒకప్పుడు పశ్చిమ గోదావరి, ఇప్పుడు తూర్పు గోదావరిలో కలిపేశారు. కేవలం అంటే ఈ తణుకు, రావులపాలెం మాత్రమే కాదు, అసలు ఈ కండవల్లి పలావ్ అనే పేరు అసలు అటు విజయవాడ దాకా, హైదరాబాద్ దాకా పాకింది. అసలు చాలా చోట్ల నుంచి నాకు తెలిసి చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, కండవల్లి పలావ్ ఎక్కడండి, అడ్రస్ ఎక్కడండి అని. నేను చాలా మందికి చెప్పాను. నేను స్వయంగా మా అబ్బాయి బర్త్డే కూడా ఇక్కడ బుక్ చేసుకుని తీసుకెళ్ళాను ఓ రోజు. ఇంకా అసలు ఏమేమి ఉంటాయి అంటే మీ పలావ్ గురించి నాకు బాగా తెలుసు. మన దగ్గర ఫ్రై పీస్ పలావ్ ఉంటుందండి. ఫ్రై పీస్ పలావ్ అండి. ఇదిగో ఈ పీసులు చూడండి ఒకసారి. ఫ్రై పీస్ పలావ్ అండి. అసలు ఆ గ్రేవీ అంటే ఆ ముక్కకి ఆ గ్రేవీ పట్టిన విధానం కానీ, ఆ మసాలా కానీ, అబ్బా చూస్తుంటే అలా లటక్కన నోట్లో పెట్టుకుని తినేయాలనిపిస్తుంటది. అంత టెంప్టింగ్గా ఉంటుంది. అసలు ఆ పల్లెల్లో ఆ చికెన్ ముక్కలు చూస్తుంటే అబ్బా మామూలుగా ఉండదు. ఇంకా అండి చికెన్ పలావ్ అంటే కబాబ్స్ ఉంటాయి సార్. కబాబ్స్ ఉంటాయి. కబాబ్స్ చూడండి, ఇదిగో ఇవి కూడా ఇంటి దగ్గర రెగ్యులర్ ప్రిపేర్ చేసినప్పుడు నేనైతే చూసాను. ఇప్పుడు అదరగొట్టేస్తారు మంచి నీట్గా, పచ్చిమిరపకాయ, ఆ కరివేపాకు ఇవన్నీ వేసి. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఈ మధ్య స్టార్ట్ చేస్తారు. 1 year నుంచి. ఓకే, రేట్ ఎలాగండి? కండవల్లి పలావ్ కాస్ట్ ఎంత? పార్సల్ 100 రూపాయలు సార్. పార్సల్ 100 రూపాయలు. పార్సల్ 100 రూపాయలు.
తింటాకి 80 రూపాయలు పెడతాం సార్ ఆపు. ఇక్కడ తింటే 80 రూపాయలు. దమ్ బిర్యానీ 100 రూపాయలు పెడతామండి, పార్సల్ 150 రూపాయలు. 150 రూపాయలు. అంటే ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు ఈ షాప్కి వచ్చిన తర్వాత ఇంకేంటండి? కొత్తగా నూడిల్స్ స్టార్ట్ చేసింది సార్. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అండి, బాస్మతి ఫ్రైడ్ రైస్ లో బాస్మతి యాడ్ చేస్తాం. మాక్సిమం మీ కిచెన్ ఇక్కడ ఏమి ఉండదేమో కానీ, అంటే ఒక్క ఈ ఫ్రైడ్ రైస్ తప్ప? అవును సార్, ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఒకటేనండి. ఇక్కడ ప్రిపరేషన్ అంతా ఇంటి దగ్గర ఆల్రెడీ నేను 4 ఆ టైంకి వెళ్ళినప్పటికీ చాలా వరకు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మనకి ప్రిపరేషన్ చూపించడం కోసం ఒక గిన్నె అట్లా అట్టే పెట్టి ఉంచి దాని ప్రిపరేషన్, అలాగే చికెన్ ఈ ఫ్రై ప్రిపరేషన్ ఇదంతా చూపించారు. మీరు విజువల్స్లో చూస్తే ఆ తయారు చేసినప్పుడు చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి అనమాట. థ్యాంక్ యూ అండి గణేష్ గారు, ఇన్నాళ్ళకి మాకు పర్మిషన్ ఇచ్చి మీ వీడియో తీయనిచ్చారు. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఏమండి గణేష్ గారు మీ వీడియో తీద్దాం అంటే కొంచెం అప్గ్రేడ్ చేద్దామండి అని అంటే మెయిన్ సెటప్ కోసం మొత్తం సెటప్ చేయించి నాకే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఏమండి వీడియో తీసుకుంటాను తీసుకోండి అని చెప్పి చాలా హ్యాపీగా పిలిచారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మరింత డెవలప్ అవ్వాలి మీరు. ఈరోజు 100 కేజీల నుంచి ఇంకా ఒక 1000 కేజీలు అంతకు మించి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కండవల్లి గణేష్ పలావ్ సెంటర్ మోస్ట్ పాపులర్ పలావ్ సెంటర్. చాలా ఎంత ఫేమస్ అంటే అటు తణుకు ఇటు రావులపాలెం వరకు రెగ్యులర్గా వస్తుంటారు. అలాగే విజయవాడ నుంచి ఇటు రావులపాలెం రాజమండ్రి వైపు ప్రయాణించే వాళ్ళు కూడా చాలామంది ఈ హైవే మీదుగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ కండవల్లిలో ఆగి ఈ పలావ్ని కానీ లేకపోతే రీసెంట్గా వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ బిర్యానీని కానీ ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్తుంటారనమాట. అంత క్రేజీ పులావ్ బిర్యానీస్ ఈ గణేష్ పలావ్ సెంటర్లో అయితే దొరుకుతాయి అనమాట. ఒకప్పుడు ఇది చాలా చిన్న బండిగా ఉండేదన్నమాట. ఇదే రోడ్డు పక్కన, ఇదే జంక్షన్లో ఒక పక్క రోడ్డు పక్కగా ఒక చిన్న బండి మీద ఈ బిజినెస్ చేసేవారు సతీష్ గారు. చాలా కష్టజీవి. 13 సంవత్సరాలుగా పలావ్ తయారీ అమ్మకంలోనూ ఆయన చాలా టాలెంటెడ్ అనమాట. వాళ్ళ బంధువుల దగ్గర నేర్చుకున్నప్పటికీ మరి ఈయన హస్తవాస్యో లేకపోతే ఆయన అదృష్టమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది ఆయన చేతి పలావ్. ఈ గణేష్ పలావ్ సెంటర్ బండి మీద ఉన్నప్పుడు చాలా క్రేజ్గా ఉండేది. ఇప్పుడు కూడా అంతే క్రేజ్, ఏమాత్రం కూడా తగ్గలేదు. స్టార్టింగ్ అయితే 40 రూపాయల నుంచి ఈ పలావ్ అయితే స్టార్ట్ అయిందట. బండి మీద నాకు తెలిసినప్పటికీ 70 రూపాయలకి పలావ్ ఇచ్చేవారు. మనకి చక్కగా ఇట్లా ప్లేట్లో పెట్టి ఈ ప్లేట్ నిండా పలావు, ఆ చికెన్ పీసెస్ ఇట్లాగే వచ్చేది. ఇది 70 రూపాయలు అనమాట. ఇట్లా మంచి నీట్గా ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ ముక్క వేసిస్తారు. అదిరిపోద్ది అనమాట టేస్ట్. నాకైతే మాత్రం ఇది మోస్ట్ ఫేవరెట్ పలావ్. అదే మా ఇంట్లో వాళ్ళకి అయితే మాత్రం మా అబ్బాయికి కానీ మా వైఫ్కి కానీ ఇది బిర్యానీ రీసెంట్గానే స్టార్ట్ చేశారు వీళ్ళు. బట్ హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఇంచుమించు మనం హైదరాబాద్లో పెద్ద పెద్ద రెస్టారెంట్లో తినే బిర్యానీ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అలాంటి టేస్టే ఇక్కడ కండవల్లిలో ఈ దమ్ బిర్యానీకి కూడా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇదైతే జనరల్గా ఈ ప్లేట్లో పెట్టి ఒక పీస్ వేసిస్తారు. ఆ కాస్ట్ వచ్చి 100 రూపీస్ అనమాట. ఇప్పుడు ఇదైతే 80 రూపీస్ కాస్ట్. ఇది 80, ఇది 100. బట్ 2 పీసులు రావు, ఒక పీసే వస్తుంది. పెద్ద ప్లేట్లు ఉంటాయి, మళ్ళీ ఆ పెద్ద ప్లేట్లో పెడితే ఇదైతే పెద్ద ప్లేట్లో వచ్చిందంటే 100 రూపీస్, ఇదైతే 150 రూపీస్ అనమాట. అలాగే ఇది ఒక్కొక్క పీసు వచ్చి 50 రూపీస్. ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. మనకి లెగ్ పీసు మంచి ఫ్రై చేసి దీని మీద మంచి కరివేపాకు, ఆ మసాలా, పచ్చిమిర్చి చల్లి చక్కగా ఒక నిమ్మకాయ ఉల్లిపాయ ముక్క ఇస్తారు. ఆ నిమ్మకాయ అలా పిండి ఆ ఉల్లిపాయ ముక్క నంచుకుని తింటే ఉంటుందంటే ఆ సామిరంగా ఓ రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఇకపోతే ఈ బిర్యానీ కానీ పలావ్ కానీ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతాయి. ఈవెన్ ఈ లెగ్ పీసులు కూడా ఇక్కడ మాత్రం తయారయ్యేది మాత్రం రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అది కూడా ఫ్రైడ్ రైస్లు మాత్రమే. ఫ్రైడ్ రైస్లో వీళ్ళ దగ్గర స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఏంటి అంటే బాస్మతితో తయారు చేస్తారు. ఆ ఫ్రైడ్ రైస్ ఇక్కడ చాలా అంటే చాలా స్పెషల్. రెగ్యులర్ రైస్తో కూడా ఫ్రైడ్ రైస్ ఉంటుంది, అలాగే నూడిల్స్ ఉంటుంది. అంటే ఒక పక్కన ఫాస్ట్ ఫుడ్, అలాగే సాయంకాలం నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసినటువంటి ఈ పలావు బిర్యానీని ఇక్కడికి వచ్చి సేల్ చేస్తారనమాట. స్టార్టింగ్ 9 కేజీల నుంచి మొదలైన వీళ్ళ
పలావ్ ప్రయాణం ఇప్పుడు 100 కేజీలతో అప్రతిహాతంగా అలా దూసుకుపోతుంది అనమాట. ఇప్పటికే చాలామందికి తెలుసు ఈ కండవల్లి పలావ్ రేంజ్ ఏంటి, టేస్ట్ ఏంటి అని. అందుకే చాలా దూరాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ పలావ్ని అయితే టేస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోంచి అయితే రెగ్యులర్గా వస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ స్పెషల్లీ గ్రేవీ, ఈ గ్రేవీకి మాత్రం బాబా 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 పెదా అబ్బా. ఈ గ్రేవీ, ఆ ముక్కనున్న గ్రేవీ కలుపుకుని మంచి మెత్తని చికెన్ ముక్క చూసారా, ఇది కండపట్టిన చికెన్ ముక్క ఎంత పెద్ద పీస్ ఉందో, ఈ పీస్ని బాగా టేస్ట్ చేద్దాం. ఒక విలేజ్ మాస్ స్టైల్ ఈ కండపల్లి పొలావులో సంథింగ్ మ్యాజిక్ ఉంటుంది. లొట్టలు వేసుకుంటే తినొచ్చు. టేస్ట్ అదిరిపోద్ది, క్వాలిటీ ఓ రేంజ్లో ఉంటుంది, క్వాంటిటీ కరెక్ట్గా మనకు సరిపోయేటట్టు ఉంటుంది. సూపర్ అబ్బా. ఇది తినాలనుకున్న రోజు నాకు అంటే ఇలా వస్తున్నాను, కండవల్లి మీదుగా వెళ్తున్నాను అంటే ఆ ప్రయాణం, ఇక్కడికి వచ్చే ప్రయాణం ఉంటుంది కదా, అప్పుడు ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు తిందామా అని ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నాకు దారిలోనే నోరు ఊరిపోతా ఉండంగా వస్తుంటాను ఇక్కడికి. చక్కగా ఎక్కువ అవుతుంది నాకు. నేనైతే చక్కగా అప్పట్లో 70 రూపాయలు ఈ ప్లేట్ తీసుకున్నాను అంతే. ఒక మనిషికి ఒక ప్లేట్ కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. క్వాలిటీ క్వాంటిటీ రేటు రీజనబుల్గా రేటు ఉండడంతో హ్యాపీగా ఇక్కడికి వచ్చి చాలామంది తింటుంటారు. దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇదంటే ఏంటంటే కొంచెం నార్త్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది ఈ పలావ్ అయితే. ఇదైతే మాత్రం చాలా హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో సాఫ్ట్గా, ఆ పీస్ చాలా కమ్మగా, ఏమాత్రం ఘాటు లేకుండా కారం లేకుండా ఉంటుంది దమ్ పీస్. ఇదైతే కొంచెం లిటిల్ బిట్ స్పైస్ అనమాట. మళ్ళీ మాస్ పీపుల్కి అదిరిపోద్ది అనమాట. ఇది క్లాస్ పీపుల్కి ఇది సెట్. ఇది కూడా మంచి లెగ్ పీసులు కూడా పెద్దవి ప్రిపేర్ చేసి దాన్ని మంచి నీట్గా ఆయిల్లో వేయించి ₹50 ఏ పీస్ వచ్చాం, వర్త్. దీన్ని వచ్చేలాగా తినకంటే అమ్మగా పిండును. ఆల్రెడీ దాని మీద మంచి మసాలా దట్టించి వేయించారు. నిమ్మకాయ పిండి ఇది. బాబా ఈ కండవల్లి బిర్యానీ గణేష్ పలావ్ సెంటర్లో ఏది తిన్నా కూడా మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తూ తినొచ్చు. అంత రుచికరంగా ఉంటాయి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్. సామాన్యుడికి అందుబాటు రేట్లో మంచి టేస్టీ పలావ్ ఈ కండవల్లిలో దొరుకుతుంది అనమాట. అడ్రస్ అయితే తణుకు నుంచి రావులపాలెం వెళ్ళే వైపు మీకు లెఫ్ట్ సైడ్లోనే ఈ గణేష్ పలావ్ సెంటర్ షాప్ ఉంటుందన్నమాట. ఒకప్పుడైతే బండి, బట్ ఇప్పుడైతే షాప్ని రోడ్డు పక్కనే, అంటే ఇప్పుడు 216A అనుకుంటాను. ఒకప్పుడు ఓల్డ్ చెన్నై శ్రీకాకుళం హైవే 16 హైవే, ఒకప్పుడు ఆ హైవే పక్కనే కండవల్లి జంక్షన్లో, కండవల్లి అని మీకు బోర్డు కూడా కనిపిస్తుంది అటువైపు నుంచి. మీకు తణుకు నుంచి రావులపాలెం వెళ్తుంటే అటువైపు పెద్ద బోర్డు ఉంటుంది. ఒకవేళ రావులపాలెం నుంచి వెళ్తుంటే చిన్న బోర్డు కనిపిస్తుంది. రావులపాలెం నుంచి వచ్చేటప్పుడు మాత్రం రైట్ సైడ్లో ఉంటుంది ఈ గణేష్ కండవల్లి పలావ్ సెంటర్ అనమాట. ఎవరైనా ఇటువైపు వస్తే, ఇప్పటికీ ఎవరికి తెలియకపోతే, నాకు తెలిసి ఇప్పటికీ చాలామందికి ఈ పలావ్ సెంటర్ గురించి చాలా బాగా తెలుసు. సో ఎవరైనా ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ఈ పలావ్ తిన్నాం కదా, బిర్యానీ లవర్స్ కూడా ఫీల్ అవుతారు. సో బిర్యానీ లవర్స్ కోసం కొంచెం బిర్యానీ కూడా టేస్ట్ చేద్దాం. మనకి ఆ మసాలా అనమాట, ఆ డబల్ మసాలా వేయించుకుని చక్కగా మంచి లెగ్ పీసు ఎట్టా ఓపెన్ చేయాలి. లెగ్ పీసు మంచి నీట్గా ఇలా ఓపెన్ చేసుకుని ఆ పీసులన్నీ అలా పక్కన పెట్టుకుని దీన్ని మొత్తం ఇలా ఖాళీ చేసేయాలి. ఫస్ట్ చేసి మంచి పీస్ పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే అద్దరిపోద్ది అంతే.
ప్యూర్ గీ ఫ్లేవర్, మంచి స్వచ్ఛమైన నెయ్యి వేసి ఈ అదిరిపోయే దమ్ బిర్యానీని అయితే ఈ కండవల్లిలో తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ కండవల్లి పలావ్కి పోటీ అనమాట ఈ కండవల్లి బిర్యానీ. నిజంగా దీని రేటు కూడా వర్తే. ఒక పీసు, అది కూడా పెద్ద పీస్ వేసి ఈ ప్లేట్ నిండా రైస్ ఇస్తారు 100 రూపీస్. కొంచెం ఇంకా పెద్ద ప్లేట్ అయితే పెద్ద ప్లేటు కొంచెం ఎక్కువ రైసు 2 పీసులు వేసిస్తారు, జస్ట్ 150. ఇదే బిర్యానీ మనం హైదరాబాద్ విజయవాడలో కొనాలంటే మినిమం 350, మ్యాక్సిమం అయితే ఇంక లెక్కే లేదు 650, 750 వరకు కూడా ఉంది. ఇదైతే చాలా సాఫ్ట్గా, ఏమాత్రం స్పైసీ లేకుండా, ఘాటు లేకుండా చాలా కమ్మగా, బిర్యానీ కమ్మదనం ఒక ఎత్తు అయితే ఆ నేతి కమ్మదనం డబల్ బాగుంది. షేర్వా ఉంటుంది ఇక్కడ, కావాలంటే షేర్వా, అలాగే రైతా కూడా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి రైతా కొంచెం పలుచగానే ఉంటుంది ఇక్కడ. కాదు ఇవన్నీ కాదు, కొంచెం స్పెషల్గా తినాలనుకుంటే మీ కాంబినేషను గోంగూర చికెన్ కర్రీ. కొంచెం స్పెషల్గా తినాలనుకుంటే ఈ గోంగూర చికెన్ కర్రీని వేసుకుని పలావ్లో తిన్నా లేకపోతే బిర్యానీలో తిన్నా కాంబినేషను అదిరిపోద్ది. సరే కొంచెం టేస్ట్ చేసేద్దాం ఇది కూడా. దీన్ని మాత్రం ఎందుకు వదిలేయాలి, స్పెషల్ అంటున్నారు కదా. బిర్యానీలో వేసాను నేను చిన్న చిన్న చికెన్ పీస్లు, గోంగూర కాంబినేషన్. ఆల్రెడీ మనకి దమ్ పీసే ఉంది రెడీగా, దమ్ పీస్ పెట్టుకుని ఆ కమ్మటి ఫ్లేవర్కి పుల్లటి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చెత్త కూడా వేసింది. ఓవరాల్గా తూర్పుగోదావరి జిల్లా అంటే ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లిలో ఉన్నటువంటి గణేష్ పలావ్ సెంటర్లో పలావ్ కానీ, బిర్యానీ కానీ, లెగ్ పీసులు కానీ అన్నీ కూడా అద్దిరిపోయాయి అన్నమాట. ఇది ఇవాళ కండవల్లి శ్రీ గణేష్ పలావ్ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.